హలో అండి, నమస్తే. మొదటి టిప్, ఇలాంటి బిర్యానీ బాక్సులు కానీ లేదా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి. వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్ని కానీ లేదా ఏదైనా మేకుని వేడి చేసి కింద చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. బిర్యానీ బాక్స్ యొక్క పై భాగాన వన్ సైడ్ మాత్రమే ఇలా చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. కింది వైపున మాత్రం హోల్స్ అనేవి ఎక్కువగా చేసుకోవాలండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, ఒకటి తీసుకొని దీనికి డబుల్ సైడ్ టేపుని అతికించేసేయండి. దీన్ని వాల్కి కానీ కిచెన్లో సింక్ పక్కన కానీ మీరు ఎక్కడైనా అతికించేసుకోవచ్చండి. ఇలా అతికించిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ బాక్స్ ఉంది కదండి, ఆ బిర్యానీ బాక్స్ను ఈ క్యాప్కి వేసేయండి. ఒకవేళ మీకు ఇలాంటిది ఏది అవసరం లేదు అంటే ఏదైనా మేకు కానీ లేదా ట్యాప్కైనా వేసుకోవచ్చు. కిచెన్లో ఉండే సింక్ అనేది నీట్గా ఉండాలి అంటే మనము గిన్నెలు తోమేటప్పుడు దాంట్లో ఉండే అన్నం కానీ ఇంకా ఏదైనా వేస్టేజ్ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా ఇలా బిర్యానీ బాక్స్లో వేసేసామనుకోండి, మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కిచెన్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాటర్ బాటిల్స్కి మనము ఇలా ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టేసేయాలండి. ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి పెట్టేసామనుకోండి, మన ఇంట్లో షుగర్ ట్యాబ్లెట్స్ కానీ బీపీ ట్యాబ్లెట్స్ వీటిని అయితే ప్రతిరోజు వేసుకోవాలి కదా. అలాంటి వారి కోసం కానీ ఏదైనా ఫీవర్ కానీ ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్ అనేది మర్చిపోకుండా ఉండాలి అంటే ఇలా వాటర్ బాటిల్కి పెట్టేసామనుకోండి, మనకి ఏ టైంలో కానీ ఈజీగా గుర్తుండిపోతుంది. స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు క్లాత్ కంటే వేస్ట్గా ఉన్న మాస్కులు ఉంటాయి కదండి, లేదా మీ ఇంట్లో ఉండే స్పాంజ్ స్క్రబ్బర్ కానీ డస్టర్ కానీ ఏదైనా సరేనండి, వాటితో క్లీన్ చేసామనుకోండి, ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. స్విచ్ బోర్డ్స్లో మనము ఛార్జింగ్ పెట్టినప్పుడు పక్కన సెల్ఫ్ కానీ కబోర్డ్స్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలాంటి స్మార్ట్ వాచ్కి అయితే మనము ఛార్జింగ్ పెట్టాలంటే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వైర్ను దీంట్లో నుంచి తీసి అప్పుడు మనము ఇలాంటి స్మార్ట్ వాచెస్కి ఛార్జింగ్ పెట్టేసామనుకోండి, సెల్ఫ్లు కానీ కబోర్డ్స్ కానీ ఏది అవసరం లేదండి. పిల్లలు కదిలించినా కూడా ఈ స్మార్ట్ వాచ్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. రైల్వేలో కానీ లేదా బస్సులో ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే ఇలా ఛార్జింగ్ వైర్కి మనం ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, వాటిని వేసి ఇలా ఛార్జింగ్ పెట్టేసామనుకోండి, ఎంత కదిలినా కూడా సెల్ ఫోన్ అనేది కింద పడిపోకుండా ఛార్జింగ్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. గోడలకి కానీ లేదా ఇలాంటి వుడ్స్కి మనము మేకును కొట్టాలన్నప్పుడు ఒక్కొక్కసారి స్లిప్ అయి మన చేతి పైన పడుతుంది కదండి, అలా స్లిప్ కాకుండా ఉండాలి అంటే ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, ఫోక్ స్పూన్ మధ్యలో ఇలా మేకును పెట్టేసి మనము వాల్కి కానీ ఇలాంటి వుడ్స్కి కట్టేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. వేస్ట్గా ఉన్న ఇలాంటి బాక్సులు కానీ లేదా మీ ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బాక్సులు అయినా సరేనండి, ఏదైనా తీసుకోవచ్చు. దీని ప్లేస్లో క్యాప్ పై భాగాన నైఫ్తో ఈ వీడియోలో చూపించిన మాదిరిగా మనము అన్ని సైడ్లో కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మధ్యలో ఓపెన్ అవుతుందండి. తర్వాత మన ఇంట్లో ఉండే ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, ఈ ప్లాస్టిక్ కవర్లు అన్నిటినీ కూడా ఎన్ని ఉంటే అన్నిటినీ కూడా ఈ ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసుకోవాలి. కూరగాయలు కట్ చేసినప్పుడు వేస్టేజ్కి కానీ లేదా కిచెన్ సింక్లో ఉన్న వేస్టేజ్కి మనము ప్లాస్టిక్ కవర్లను యూజ్ చేసేటప్పుడు ఇలా ఒక్కొక్క కవర్ని ఈజీగా తీసుకోవచ్చు. మనము అన్ని కవర్లను ఇలా బయట కనబడే విధంగా కాకుండా నీట్గా ఇలా ఒక బాక్స్లో పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. కొబ్బరి నార ఉంటుంది కదండి, ఈ నారలో మనము సన్నటి నారను మాత్రమే తీసుకోవాలి. లేదా ఇలా లావుగా ఉన్న నారను తీసుకున్నాక చేత్తో మనము ఇలా తీసేసామనుకోండి, నార అనేది చాలా పల్చగా అవుతుంది. అప్పుడు మనము నిడిల్లోకి దారాన్ని చాలా ఈజీగా ఎక్కించేసేయచ్చండి. ముందుగా మనము ఈ నారను నిడిల్ హోల్లో నుంచి తీసేసిన తర్వాత దారాన్ని తీసుకొని ఎక్కడైతే నారను పెట్టేసామో ఆ నారకు ఈ దారాన్ని ఇలా రౌండ్గా చుట్టేసేయండి. చుట్టేసినప్పుడు దారం అనేది విడిపోకుండా ఉండటానికి ఇలా గట్టిగా నిడిల్లోకి చుట్టేసామనుకోండి, దారం కానీ ఈ నార అనేది సపరేట్ కాకుండా ఉంటుంది. చాలా సింపుల్గా దారాన్ని ఎక్కించేసేయచ్చండి. ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరేనండి,
నీడిలోకి దారాన్ని ఎక్కించాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత కొన ఉంటుంది కదండి, ఆ కొనను పట్టుకొని గట్టిగా లాగేసామనుకోండి దారం అనేది నిడిల్లోకి ఈజీగా వచ్చేస్తుంది. ఎంత చిన్నగా ఉన్న హోల్ అయినా సరేనండి, నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, పాడైపోయిన ఒక మెటల్ బ్యాంగిల్ని తీసుకొని ఇలా మధ్యలోకి మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్యాంగిల్ని మనము ఏదైనా మేకు కానీ హూక్ కానీ వేసేసుకోవాలి. దీంట్లో మన ఇంట్లో ఉండే కీ చైన్స్ కానీ లేదా పిల్లలు వేసుకునే హెయిర్ బ్యాండ్స్ కానీ ఎన్నైనా వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే చాలా రకాల స్పెట్స్ కానీ మాస్కులు కానీ ఎన్ని వేసుకున్నా సరేనండి, ఈ మెటల్ బ్యాంగిల్ అనేది వెయిట్ని చాలా ఆపగలుగుతుందండి. తీసుకోవటం కానీ తిరిగి మళ్ళీ అందులో పెట్టడం వలన మన పని కూడా చాలా సులభం అవుతుంది. కొబ్బరికాయని మన ఇంట్లో ఉండే పూజలకు కానీ లేదా వ్రతాలకు ముందుగా తెచ్చుకున్నప్పుడు ఇలా కింద పెట్టేసామనుకోండి త్వరగా కుళ్ళిపోతుంది. ఇలా చిన్న బౌల్ని తీసుకొని దాంట్లో మనము కొబ్బరికాయని పెట్టేసామనుకోండి ఎన్ని రోజులైనా సరేనండి కొబ్బరికాయ అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. వాతావరణంలో ఉండే తేమ వలన మ్యాచ్ బాక్స్ అనేది అస్సలకే ఫైర్ రాదండి. అగ్గిపుల్లలు అనేవి వేస్ట్ అయిపోతాయి కానీ ఫైర్ రాకుండా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా మన ఇంట్లో ఉండే పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్కి వేసే పౌడర్ని కొద్దిగా తీసుకొని ఇలా మ్యాచ్ బాక్స్కి అప్లై చేసేయాలి. ఇలా రెండు వైపులా అప్లై చేసి ఈ అగ్గిపుల్లలు అనేవి కూడా తడిగా అనిపిస్తే దానికి కూడా కొద్దిగా అప్లై చేసి మనము వెలిగించేసామనుకోండి ఫైర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ పౌడర్ అనేది తేమను త్వరగా పీల్చేస్తుందండి. అప్పుడు అగ్గిపుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. టమాటాపై ఉండే తొక్క ఈజీగా రావాలంటే దానిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఫోక్ని కుచ్చి స్టవ్ పైన పెట్టేసామనుకోండి టమాటాపై ఉండే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనము తొక్కతో అలాగే ఉడికించుకుంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. చట్నీలు చేసేటప్పుడు కానీ రసం చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. టైంతో పాటు గ్యాస్ కూడా ఇలా రెండు సేవ్ అవుతాయి. చూసారు కదండి, తొక్క అనేది సింపుల్గా రావాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. 2 కానీ 3 కానీ ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి విసుగు పడకుండా క్షణాల్లో మనము బాత్రూమ్లన్నిటినీ అలాగే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నిమ్మకాయ రసం తీసిన తర్వాత వాటి తొక్కలు ఉంటాయి కదండి, మీరు వీటిని సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. లోకి కొద్దిగా మాత్రమే హార్పిక్ని వేసుకోవాలండి, ఎక్కువగా వాడకూడదు. అనేది పూర్తిగా గారపట్టిన మరకలు తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇలా రుద్దేసిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మీరు వాష్రూమ్ చూసారనుకోండి కొత్త దానిలా కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిపై ఉండే జిడ్డును క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకసారి కాదండి 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా విమ్ లిక్విడ్ ని ఆయిల్ క్యాన్ పైన వేసి రబ్బర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉండగానే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. మొత్తం క్లీన్ చేసుకున్నాక టిష్యూ పేపర్ తో కానీ లేదా ఏదైనా క్లాత్ తో ఆయిల్ క్యాన్ ని క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోనే మనము ఆయిల్ క్యాన్ కి జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలా ఫాయిల్ పేపర్ ని కట్ చేసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా వేసేయాలి. ఇలా చేయడం వలన జిడ్డు అనేది ఆయిల్ క్యాన్ పైన పడకుండా ఈ ఫాయిల్ పేపర్ పైనే పడుతుంది. కాబట్టి మనము 1 మంత్ కానీ లేదా 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి క్లీన్ చేయాల్సిన పని కూడా ఎక్కువగా ఉండదు. కొత్త వాటిని కొన్నప్పుడు దానిపై స్టిక్కర్ అలాగే ఉంటుందండి, చేతో తీసినా కూడా రావు. అయితే మనము స్టవ్ వెలిగించి ఇలా స్టీల్ పాత్రని కానీ మనం కొన్న పాత్రను కొద్దిగా వేడి చేసామనుకోండి దానిపై ఉండే స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీటికి కొద్దిగా వేడి చూపిస్తే సరిపోతుంది. ఎన్ని కేజీల వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలన్నా విసుగు పడకుండా మన చేతి గోర్లు అనేవి నొప్పి పెట్టకుండా సింపుల్ ప్రాసెస్లో తీసేయచ్చు. ముందుగా ఫోక్ స్పూన్ని తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలపై గుచ్చి ఒకటి తీసుకొని అప్పుడు దానికి హోల్స్ పడతాయి కదండి, ఆ హోల్లో నుంచి మనము ఇలా గోరుతో తీసేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎన్నైనా తీసినా కూడా మన చేతి వేలనేవి నొప్పి పెట్టకుండా క్షణాల్లోనే మనము వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోక్కి గుచ్చి మనము పొట్టును తీసామనుకోండి సింపుల్గానే వచ్చేస్తుంది. దీనికి ఎక్కువగా ప్రాసెస్ అనేది అస్సలకే ఉండదండి.
మనము వంటల్లో కానీ చట్నీలో కానీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకోవాలన్నప్పుడు ఈ టిప్స్ అనేవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఈ శనగ గుళ్ళను మనము బయట కానీ లేదా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి త్వరగా పురుగు పట్టేస్తుంది అండి. ఇలాంటి వేరుశనగ గుళ్ళు అనేవి ఎప్పుడు చూసినా కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో వెల్లుల్లి రెబ్బల పొట్టు కానీ లేదా వెల్లుల్లి రెబ్బలను ఇలా 2 కానీ 3 కానీ వేసి వాటిని చించి ఇలా వేసామనుకోండి, ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎలాంటి పురుగు అనేది పట్టకుండా ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటాయి. పాడేసిన నిమ్మ తొక్కలు కానీ లేదా పాడైపోయిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం కానీ వీటిని కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. దీనిపైన వంట సోడా కానీ లేదా విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ట్యాప్స్ అనేవి వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారయ్యాయి కదా. ఇలా నిమ్మ తొక్క పైన మనము వంట సోడాని వేసి బాగా అప్లై చేయాలండి. నేనైతే ఇక్కడ నిమ్మ తొక్కతోటే రుద్దేస్తున్నాను. మీరు కావాలంటే స్క్రబ్బర్ పైన కొద్దిగా నిమ్మ తొక్కను వేసి దానిపైన బేకింగ్ సోడాను వేసి కూడా రుద్దేసామనుకోండి, ఈజీగానే క్లీన్ అయిపోతాయి. క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయో క్లీన్ చేశాక చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. వాడని ప్లాస్టిక్ బాక్సులు కానీ క్యాప్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి తీసుకొని మన ఇంట్లో ఫేస్కి వాడే పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేసుకోండి. దీంతోపాటు వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని కానీ లేదా సాఫ్ట్ది ఏదైనా సరేనండి, మంచి సువాసన వచ్చేది వేసుకోవాలి. ఇలా వేసేసి పౌడర్ అనేది త్వరగా కలవదు కాబట్టి బాగా స్పూన్తో కానీ లేదా ఇలా 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, కంఫర్ట్లో పూర్తిగా కలిసిపోతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత మనము డోర్ని క్లోజ్ చేసాం కదండి, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. దాంట్లో తడి వలన బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు వాషింగ్ మిషన్ డోర్ తీసిన వెంటనే మంచి సువాసన అనేది రావాలి అంటే ఈ రెండింటిని మిక్స్ చేసి వాషింగ్ మిషన్లో పెట్టేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. అయిపోయిన పౌడర్ బాక్సులు ఉంటాయి కదండి, దానిపై ఉండే స్టిక్కర్ని తీసేసి పైన క్యాప్ను ఇలా మనము నైఫ్తో కానీ సీజర్తో కొద్దిగా లూజ్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత దీంట్లో ఫుల్గా వాటర్ని నింపేసేయండి. క్యాప్ను పెట్టేసామనుకోండి, దానికి చిన్న చిన్న హోల్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి కదా, మనము ఏదైనా చెట్లకు ఇలా తీగ లాంటి మొక్కలకు మనము వాటర్ వేసినా కూడా ప్రతి ఆకు అనేది పూర్తిగా తడవదండి. దీనివల్ల మొక్కలు అనేవి త్వరగా పెరగవు కదా. ఇలా పౌడర్ బాక్స్లో వాటర్ని వేసి మనము ప్రతి తీగ మొక్కలకు ఇలా స్ప్రే చేసామనుకోండి, ప్రతి ఆకు కూడా పూర్తిగా తడుస్తుంది. దీనివల్ల మొక్కలు కూడా చాలా త్వరగా పెరుగుతాయి. తీగ మొక్కలు అనేవి ఇలా ఎంత హైట్ పెరిగినా కానీ మనము ఇలా కింది నుంచే ఈజీగా పౌడర్ బాక్స్తో స్ప్రే చేసామనుకోండి, ప్రతి ఆకు కూడా తడుస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. మాదైతే వాషింగ్ మిషన్ టాప్ లోడ్ అండి. టాప్ లోడ్లో ఇలా సైడ్కి ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనము ఇలా ఓపెన్ చేసి చూసామనుకోండి, దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. మనము దీన్ని ఎన్ని రోజులు కూడా అలాగే పెట్టేసామనుకోండి, వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. నాకైతే సర్వీసింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వాషింగ్ మిషన్ని ఇలా 1 మంత్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి అయినా సరేనండి క్లీన్ చేసుకోవాలని చెప్పారు. అందుకే మీకు కూడా ఇది యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. చూసారు కదండి ఎంత డస్ట్ ఉన్నదో. దాన్నంతా కూడా మనం ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇది చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనము ప్రతిసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది అస్సలకే ఉండదండి. ఇది టాప్ లోడ్ కాబట్టి మీకు ఇలా సైడ్కి ఉంటుందండి. ఫ్రంట్ లోడ్ వాళ్ళకైతే కింద రౌండ్గా బటన్ ఉంటుంది కదండి, దాన్ని ఓపెన్ చేసి చూస్తే కూడా దాంట్లో డస్ట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా మీరు ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వాషింగ్ మిషన్ని తీసుకున్నప్పుడు ప్రతిరోజు కాకపోయినా 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి మనకి ఎప్పుడు వీలుగా ఉన్నప్పుడు అప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాషింగ్ మిషన్ సైడ్లో కూడా ఇలా ఎక్కువగా మురికిగా తయారైనప్పుడు పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. లేదంటే మన ఇంట్లో డస్టర్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. దీనికోసం మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ క్లాత్ని వాష్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలాంటి పని ఏది ఉండకూడదు అనుకుంటే ఇలా డస్టర్తో మనము వాషింగ్ మిషన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఈజీగా క్లీన్ అయిపోతుందండి. డస్టర్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నీట్గా ఉంటుంది.
తర్వాత దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం అస్సలకే పట్టదండి. 2-3 మినిట్స్లోనే వాషింగ్ మిషన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ అయితే నేను ఒక 2-3 మినిట్స్లోనే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇలా డస్టర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని మనము బయట ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా ఆరిపోతుంది. పిల్లలు కానీ మనం కానీ ఏదైనా తిన్నప్పుడు ఇలాంటి సాస్ కానీ లేదా కుంకుమ కానీ ఇలా నేలకు తాకినప్పుడు చాలా ఇబ్బంది పడతామండి. మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అక్కడ అంతా కూడా ఎర్రగా ఇలా మరకలుగా తయారవుతుంది. వీడియోలో చూపించిన మాదిరిగా ఏదైనా అట్టముక్కను కానీ ఇలాంటి స్కేల్ని పెట్టేసి పైన టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, మరకలు కాకుండా దాంట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, మరకలు అనేవి పూర్తిగా అతుక్కొని ఇంకా ఎక్కువగా తయారవుతాయండి. అలా కాకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేశారనుకోండి, మరకలు అనేవి అస్సలకే కనిపించవు. మనకి ఈజీగా పని అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి మరకలు అంటవు. మన చేతికి కూడా కలర్స్ కానీ సాస్ కానీ ఏది కూడా అంటకుండా నీట్గా ఉంటాయి. స్కూల్కి వేసుకునే షూస్ కానీ ఎలాంటి షూస్ అయినా సరేనండి, మనము ఇలా లేస్ కట్టుకున్నప్పుడు ముడి అనేది పడిపోతుంది. తీయాలంటే చాలా టైం పడుతుందండి. అర్జెంటుగా మనము ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇలా ముడి పడితే మన ఇంట్లో ఇలాంటి పిన్నిస్ ఉంటుంది కదండి, హెయిర్ పిన్నిస్ని తీసుకొని ముడి పడిన మధ్యలో ఇలా హెయిర్ పిన్నిస్ని గట్టిగా పెట్టేసి మనము ఇలా గట్టిగా బయటకు లాగేసామనుకోండి, ముడి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే అక్కడ లూజ్ అయిపోయి ఆ ముడి అనేది మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. లేదంటే ఇంకా ఈజీగా రావాలంటే మరొక హెయిర్ పిన్నిస్ని కూడా అదే ముడి మధ్యలో పెట్టేసి ఒకవైపు మరొక వైపు ఇలా 2 వైపులా గట్టిగా లాగేసామనుకోండి, ముడి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. టైలరింగ్ చేసే వాళ్ళు కానీ మన ఇంట్లో ఏదైనా కొలవటానికి ఖచ్చితంగా ఇలాంటి టేప్ని పెట్టుకుంటాం కదండి. టేప్ని ఇలా నీట్గా మడత పెట్టి మనము ఎక్కడైనా పెట్టినా కూడా స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. పదే పదే మడత పెట్టాల్సిన పని కూడా ఏర్పడుతుందండి. అలా కాకుండా నీట్గా ఎప్పుడు కూడా తీసుకున్నా కూడా చాలా నీట్గా అలాగే మడత చెరిగిపోకుండా ఉండాలి అంటే పైన ఇలా హోల్ ఉంది కదండి, ఆ హోల్లో మనము రబ్బర్ బ్యాండ్ని పెట్టేసి పైనుంచి తీసామనుకోండి, కింద ముడి అనేది ఈజీగా పడిపోతుంది. తర్వాత దీన్ని ఇలా నీట్గా రౌండ్గా మడత పెట్టేసుకొని ఈ రబ్బర్ బ్యాండ్ని దానికి వేసామనుకోండి, ఈ టేప్ అనేది స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది. చూడ్డానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. మళ్ళీ ఎప్పుడైనా దీన్ని తీసుకోవాలన్నా కూడా ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా తీసేసి మళ్ళీ మనం ఏదైనా కొలిచి కూడా అందులోనే ఈ రబ్బర్ బ్యాండ్లోనే పెట్టేసేయచ్చు. ప్రతిసారి మనము రబ్బర్ బ్యాండ్ని తీయటం అలాంటిది లేకుండా ఇలా నీట్గా మనము రబ్బర్ బ్యాండ్ను ఇలా టేపుకే వేసామనుకోండి, ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు, మళ్ళీ దానికే వేసుకోవడానికి వీలవుతుంది. దారాలను కానీ నిడిల్స్ని కానీ ఇలా నీట్గా మనం ఒక డబ్బాలో పెట్టుకున్నా కూడా అవి చిక్కుబడిపోతాయండి. అన్నీ కూడా కలిసిపోయి దారాలు అనేవి చాలా వరకు వేస్ట్ అయిపోతాయి. నీడిల్స్ని కానీ లేదా చిన్న చిన్న బటన్స్ హుక్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా సపరేట్ చేసి పిల్లలు ఏదైనా తిన్నా చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదండి, వాటి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా నీడిల్స్ని కానీ లేదా బటన్స్ని కానీ ఏవైనా పెట్టుకోవడానికి చాలా విలువగా ఉంటుందండి. ఇలా చిన్నగా ఉండటం వలన మనము దీన్ని ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర నీట్గా కనబడతాయి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ కానీ వేస్ట్గా ఉన్న ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, దాన్ని సైడ్లో ఇలా సీజర్తో సన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ అనేది ఉంటుంది కదండి, దాని మధ్యలో ఇలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, మనకి ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ అనేది సరిగా రానప్పుడు కానీ దాంట్లో లేదా చిన్న చిన్న డస్ట్ అనేది అలాగే ఉండిపోయినప్పుడు కట్ చేసుకున్న ట్యాబ్లెట్ షీట్స్ ఉంది కదండి, దాంతో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది విజిల్ రానప్పుడు కానీ లేదా నీట్గా లేనప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, ప్రెషర్ కుక్కర్ అనేది పాడవకుండా ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఆనియన్స్ని కట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతామండి. కత్తిపీట కంటే ఇలా నైఫ్తో కట్ చేసామనుకోండి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడతాము. మన ఇంట్లో ఇలాంటి ఫోక్ స్పూన్ ఒక్కటి ఉంటే చాలండి. ముందుగా ఆనియన్ పై ఉండే పొట్టును తీసేసి ఇలా పీలర్తో మధ్యలో ఇలా బుడపలాగా ఉన్నదాన్ని తీసేయండి.
తర్వాత దీన్ని హాఫ్గా కట్ చేసుకొని మన ఇంట్లో ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, ఇలా ఫోక్ స్పూన్ని గుచ్చేసి నైఫ్తో కట్ చేసామనుకోండి, మనకి ఎంత సన్నగా కావాలన్నా లేదా చిన్న చిన్న పీసెస్గా ఎలా కావాలన్నా కూడా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో కట్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం అనేది తీసుకోదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆనియన్ ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి స్కిప్ అవుతుందండి. అలా కాకుండా ఇలా ఎంతసేపు అయినా ఎన్ని ఆనియన్స్ ఉన్నా సరేనండి, ఒక్క ఫోక్ స్పూన్ ఉంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా ఎంతనైనా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మామూలుగా మనము ఏదైనా బిర్యానీలోకి కానీ ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోవాలి అంటే పీలర్ ఉంటుంది కదండి, ఆ పీలర్ని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ సైడ్లో నుంచి పీలర్ సహాయంతో కట్ చేసామనుకోండి, మనకి ఎంత సన్నగా కావాలన్నా కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి ఎలా కట్ చేసుకోవాలన్నా కూడా ఇలా ఇంట్లో పీలర్ కానీ ఫోక్ స్పూన్ ఉంటే సరిపోతుంది. వంట చేసేటప్పుడు ఎక్కువగా ఆనియన్ కర్రీ వండుకున్నప్పుడు కానీ లేదా ఆనియన్స్ని బిర్యానీలోకి యూజ్ చేసినప్పుడు ఇలా కట్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.